ఈ ప్రపంచంలో మన ఆలోచనంత బలమైంది మరొకటి లేదు. మన ఆలోచనలు మనల్ని బాధపెడతాయి, కానీ అదే ఆలోచనలు మనల్ని సంతోషపెడతాయి కూడా. ఇక్కడ మారాల్సింది మన ఆలోచన తీరు. ఒక చెడు ఆలోచన మనల్ని చీకటిలా కమ్మేస్తుంది. అదే ఒక మంచి ఆలోచన మనలో వెలుగుని నింపుతూ ప్రకాశిస్తుంది. బాధ పెట్టేవి మన ఆలోచనలే, హీల్ చేసేవి కూడా మన ఆలోచనలే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్లో ఉన్నారు. ఒక వ్యక్తి మిమ్మల్ని చూసి నవ్వకుండా పలకరించకుండా వెళ్ళిపోయారు అనుకుందాం. అప్పుడు అయ్యో నన్ను పలకరించలేదు, పట్టించుకోలేదు అంటే అతనికి నా మీద కోపంగా ఉందేమో, నేనంటే ఇష్టం లేదేమో అని అనుకునేది బాధ పెట్టే ఆలోచన. దీని ఫలితం ఎలా ఉంటుందంటే మీ మనసులో అభద్రతా భావాన్ని పెంచుతుంది. చిన్న సంఘటన పెద్ద సమస్యగా మారుస్తుంది. లాస్ట్కి మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. రెండవది నయం చేసే ఆలోచన, హీలింగ్ థాట్. మేబీ వారు ఏదో ఆలోచనలో ఉండి ఉంటారు, లేదా అర్జెంటుగా ఎక్కడికో వెళ్తూ ఉండి ఉంటారు అని అనుకుంటే ఆ ఆలోచన మనల్ని ఇబ్బంది పెట్టదు. ఎట్లాంటి బాధ, కోపం లాంటివి ఉండవు. మనం చేయాల్సిన పనుల మీద ఎలాంటి ఎఫెక్టు చూపించదు.